హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైత్రిస్ వరల్డ్. ఈరోజు నేను లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో పాటు లంచ్ వరకు ఏమేమి చేశానో అవన్నీ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకే వీడియో తీస్తున్నాను. నేను మార్నింగ్ చపాతీ పిండి కలిపి పెట్టుకున్నానండి. కాసేపు నానుతుంది కాబట్టి కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇది బ్రేక్ఫాస్ట్ కోసము. తర్వాత పాల ప్యాకెట్ కట్ చేసుకొని పాలు కూడా వేడి చేసుకుంటున్నాను. మా కిచెన్లోకి ఉదయాన్నే ఎండ వస్తుందండి. ఆ ఎండ వలన చాలా వెలుతురు కనబడుతుంది. మీకు ఈ వీడియోలో సరిగ్గా కనిపించకపోవచ్చు, కానీ కొంచెం డిమ్గా కనబడుతుంది. నిజానికి చాలా వెలుతురు ఎక్కువగా ఉంది. తర్వాత నేను టీ పెట్టుకుంటున్నానండి. ఆ టీ కోసం నిన్న రాత్రి మిగిలిపోయిన పాలు ఉన్నాయండి, వాటితో నేను టీ పెట్టుకుంటున్నాను. ఇంట్లో అన్ని పనులు పూర్తయ్యాక, స్నానంతో పాటు పూజ అన్నీ అయ్యాకనే నేను టీ పెట్టుకుంటున్నాను. నాకు చాలా రోజుల నుంచి ఒక కోరిక ఉండేదండి. మార్నింగ్ ప్రశాంతంగా టీ పెట్టుకొని ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఒక 5 మినిట్స్ పాటు కూర్చొని టీ తాగాలని. కాదు టీ యొక్క ఫ్లేవర్ని ఆస్వాదించాలని కోరిక ఉండేదండి. అది ఈ మధ్యన తీరిందండి. ఇప్పుడు తీరుతుంది. ఈ మధ్యన కాస్త టైం దొరికి మార్నింగ్ టైంలో కాస్త టీ నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఇదే అండి నా టీ యొక్క స్టోరీ. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. దీన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది మీకు వినడానికి విచిత్రంగా ఉండొచ్చు, కానీ ఇది ఒక నా చిన్న కోరిక అండి. ఇక బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేద్దామండి. చూసారా ఎండ ఎలా కనబడుతుందో? కిటికీలో నుండి ఎండ మొత్తం కిచెన్లోనే పడుతుంది. కాస్త వెలుతురు ఎక్కువగానే ఉంటుంది. మీకు వీడియో సరిగ్గా కనిపించకపోవచ్చు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. తర్వాత ఈ గోధుమ పిండిని బాగా మెత్తగా కలుపుకున్నటువంటి గోధుమ పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటున్నాను చపాతీ చేయడానికి. నేను ఎప్పుడు రెగ్యులర్గా పుల్కాలు మాత్రమే చేస్తాను. ఆయిల్ లేకుండా చపాతీలు చేసేసి డైరెక్ట్ మంట పైన కాలుస్తాను. కానీ ఈరోజు కొంచెం ఆయిల్ వేసి ఈ చపాతీలాగా చేస్తున్నాను. ఈ చపాతీలు ఆయిల్ వేయకుండా పుల్కల్లాగా చేస్తే చాలా గుండ్రగా వస్తాయండి నాకు. కానీ ఈ ఆయిల్ వేసి ఈ హాఫ్ ఫోల్డ్ చేసేసి మళ్ళీ ట్రయాంగిల్ ఫోల్డ్ చేస్తాం కదా, దీన్ని గుండ్రగా చేయడం అంటే కొంచెం కష్టమే అనిపిస్తుంది. కానీ వస్తాయి, కానీ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. వాటంతా ఈజీగా నాకు ఇవి చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. పర్లేదు, బాగానే వచ్చాయి చూడండి. ఈ చపాతీని నేను ఇంతకుముందు చాలా పెద్దగా చేసేదాన్ని. అంటే మన చపాతీ ప్యాన్ నిండా వచ్చేలాగా చేసేదాన్ని. ఈ మధ్యన తగ్గించేసానండి. సైజు కూడా చాలా చిన్నగా చేస్తున్నాను. ఎందుకంటే పెద్దగా చేస్తే అవి కాల్చేటప్పుడు సరిగ్గా మంట ప్యాన్ మొత్తం తగిలాక కొంచెం చుట్టూ సరిగ్గా కాలట్లేదు. అందుకోసం నేను కొంచెం చిన్న సైజులోనే చేసుకొని బాగా కాల్చుకుంటాను. ఈ కాల్చడం కూడా అండి చాలా జాగ్రత్తగా కాల్చుకోవాలి. మాడిపోవద్దు. మాడిపోతే దాని టేస్ట్ మారిపోతుంది. కాబట్టి కొంచెం మీడియం మంట పెట్టుకొని నెమ్మదిగా తిప్పుకుంటూ కాల్చుకుంటానండి నేను వాటిని. ఈ మధ్యన అంటున్నారు కదా, బాగా కాలిపోయినటువంటి చపాతీలు తినకూడదు అని చెప్పేసి, అందుకే నేను ఎప్పుడైనా అంతే చాలా జాగ్రత్తగా కాల్చుకుంటాను. మాడనివ్వను. సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా చుట్టూ తిప్పుతూ జాగ్రత్తగా కాల్చుకుంటానండి. చూడండి, ఇలా కాల్చండి. బాగా పొంగుతున్నాయి కదా. ఇలాగే మిగతా చపాతీలను కూడా బాగా కాల్చుకోవాలండి. ఈ చపాతీలోకి నేను సొరకాయ షోర్వా చేశానండి. దాన్ని మీకు నేను ఇప్పుడు చూపించట్లేదు. ఆ కూరని నేను మరొక రోజు మీకు వీడియో పెడతాను, అప్పుడు చూద్దరు. కానీ మీరు నాకు ఒక సజెషన్ ఇవ్వాలండి. నా వీడియోలు ఎలా ఉన్నాయి, మీకు నచ్చుతున్నాయా లేదా, ఇంకా నేను ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, షార్ట్స్ బాగుంటున్నాయా లేకపోతే లాంగ్ వీడియోస్ బాగుంటున్నాయా, అవి ఎలా చేయాలో కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తారనుకుంటున్నాను. తప్పకుండా చెప్పండి. నేను ఇంకా బెటర్గా చేయడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే నాకు తెలియాలి కదా ఎలా చేస్తే బాగుంటుంది అనేది. చూసేవాళ్ళు మీరు కాబట్టి మీరు చూసి మీ సజెషన్స్ ఇస్తే నేను వాటిని ఫాలో అవుదాం అనుకుంటున్నాను. అందుకోసమే నేను ఈ లాంగ్ వీడియో పెడుతున్నాను. దీని ద్వారా మీతో మాట్లాడొచ్చనే ఉద్దేశంతో నేను ఈ వీడియో పెడుతున్నాను. మీకు ఏదైనా సరిగ్గా అనిపించకపోతే నా కామెంట్ రూపంలో చెప్పొచ్చు. నేను వాటిని అన్నింటినీ పాజిటివ్గానే తీసుకుంటాను. మీరు నేను చేసే మిస్టేక్ని చెప్తే నేను వాటిని సెర్చ్ చేసుకుంటాను. నాకు ఇంకా బెటర్గా చేయడానికి అవకాశం ఉంటుంది. నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. నా వీడియోలు కూడా వీళ్ళు బాగా చూస్తున్నారు, బాగా ఫాలో అవుతున్నారు కాబట్టి నేను ఇంకా బాగా చేయాలనిపిస్తుంది. అందుకే నేను మిమ్మల్ని ఇలా అడుగుతున్నాను. మీకు ఎలా అనిపించినా సరే, అది మంచిగా అయినా సరే చెడుగా అయినా సరే, ఏ విషయాన్నైనా సరే మీరు నాకు కామెంట్ రూపంలో చెప్పచ్చు. నేను మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నాకు అసలు ఎలా చేయాలో కూడా అర్థం కావట్లేదు. నాకు తెలిసినటువంటి ఈ పద్ధతి లోపల నేను చేస్తూ వెళ్ళిపోతున్నాను. నేను ఎలా మాట్లాడుతున్నాను,
నా భాష మీకు అర్థమవుతుందా లేదా, నా వాయిస్ క్లియర్గా ఉందా, స్పష్టంగా ఉందా, దాని గురించి కూడా నాకు తెలియజేయండి. నేను స్పీడ్గా మాట్లాడుతున్నానా లేక చాలా స్లోగా మాట్లాడుతున్నానా, ఓకేనా, పర్లేదా, ఇలాంటివి కూడా నాకు చెప్పండి. నేను ఈ యూట్యూబ్ ఛానల్కి కొత్త కాబట్టి నేను కొంచెం కొన్ని చిన్న చిన్న మిస్టేక్ చేస్తున్నాను, అది నాకు తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకా నేను అలాంటి మిస్టేక్ చేయకుండా చూసుకుంటాను. ఎడిటింగ్లో కానీ వాయిస్ ఓవర్లో కానీ ఏవైనా చిన్న మిస్టేక్స్ ఉంటే మీరు నాకు మంచి మంచి సజెషన్స్ ఇస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు నా చపాతీలు చేయడం అయిపోయిందండి. దానికి కాంబినేషన్గా సొరకాయ షోర్వా పెడుతున్నానండి బ్రేక్ఫాస్ట్కి. ఇది ఈరోజు బ్రేక్ఫాస్ట్ అండి. చూడండి ఎలా ఉందో, మీరు కూడా ట్రై చేసి చెప్పండి. తర్వాత నేను మళ్ళీ లంచ్ కోసం అని చెప్పేసి చింతపండు నానబెడుతున్నాను అండి. ఈరోజు మిరపకాయ కర్రీ, తర్వాత పచ్చిపులుసు చేస్తున్నాను. దానికోసం నేను చింతపండు నానబెట్టుకున్నాను. తర్వాత ఈ బజ్జీ మిర్చిలు ఉంటాయి కదా, వాటిని నిలువుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఈరోజు లంచ్లోకి ఇవే 2 కూరలండి. సొరకాయ షోర్వా బ్రేక్ఫాస్ట్కే ఖాళీ అయిపోయిందండి. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు లంచ్కి నేను ఈ మిరపకాయ కూర చేస్తున్నాను అండి. దీన్ని కూడా చాలా రకాలుగా చేసుకోవచ్చు. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటాను. మళ్ళీ ఇప్పుడు బియ్యం కూడా నేను కడిగి పక్కన నానబెట్టుకుంటున్నాను. ఒక గంట పాటు నానితే బాగుంటాయి కాబట్టి పక్కన పెట్టుకుంటాను. తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. కొంచెం మందపాటి కడాయి తీసుకోవాలండి దీనికి. తీసుకొని ఆయిల్ వేడెక్కాక అందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకోవాలి అంతే. ఇంకా ఉల్లిపాయ ఏమి వేయొద్దు ఇందులో. డైరెక్ట్ ఆ పచ్చిమిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం మెత్తబడే వరకు మూత పెట్టుకొని బాగా కలుపుతూ కొంచెం మెత్తగా కానివ్వాలండి. అంటే వీటిలోని కొంచెం కారంగా ఉంటాయి కాబట్టి ఈ నూనెలో ఫ్రై అవ్వడం వలన వాటి యొక్క కారం తగ్గుతుంది. ప్లస్ మళ్ళీ వీటి యొక్క పచ్చిదనం పోయి బాగా ఫ్రై అయ్యి చాలా సాఫ్ట్గా అయ్యేంత వరకు పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత వీటికి ఒక మసాలా తయారు చేద్దామండి. దానికోసం వేరొక ప్యాన్లో ఒక పావు కప్పు నువ్వులు వేసి వేయించుకున్నానండి. తర్వాత మళ్ళీ ఒకసారి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ వేయించుకున్న నువ్వులను ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత వాటిని అందులో కొంచెం కొబ్బరి పొడి అండి, ఎండు కొబ్బరి పొడి ఉంది నా దగ్గర, అది వేస్తున్నాను. ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. తర్వాత తగినంత కారం వేసుకోవాలి. మిర్చి కారం ఉంటాయి కాబట్టి చూసి వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి, ఒలిచించుకున్నటువంటి వెల్లుల్లిని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది మిర్చికి మసాలా కోసం అని తయారు చేసుకోవాలండి. తర్వాత ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దాని యొక్క పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం కరివేపాకు కూడా వేసుకోవాలండి. వేసుకొని ఇది కూడా కాసేపు ఫ్రై చేసుకోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదు. తర్వాత మనము మిక్సీ పట్టుకున్నటువంటి ఈ మసాలాను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉప్పు కూడా ఇప్పుడు చూసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు. నాకు ఈ ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. అందుకే నేను మళ్ళీ ఉప్పు వేయట్లేదు. తర్వాత ఒక 2 పెద్ద స్పూన్ల శనగపిండి వేసుకోవాలండి. ఇది వేయడం వలన ఈ కూరకు మంచి టేస్ట్ వస్తుందండి. లేదంటే నార్మల్గా కూడా వేసుకోకుండా బాగానే ఉంటుంది. కానీ నాకు ఎందుకో ఈ శనగపిండి వేస్తే ఇంకా బాగా నచ్చుతుంది. కూర కూడా కొంచెం డ్రైగా వస్తుంది, కొంచెం గ్రేవీ లాగా కనబడుతుంది. అంటే ముక్కకి మనం అన్నంలో కలుపుకోవడానికి కొంచెం గ్రేవీ లాగా కనబడుతుంది కాబట్టి నేను వేస్తాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత మనకు కావాల్సినంత కొత్తిమీర ఆకు వేసుకుంటే ఈ మిరపకాయ కూర రెడీ అయిపోతుందండి. ఇది చాలా బాగుంటుందండి. అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత పచ్చిపులుసు కోసం అండి చింతపండును పిసికి రసం తీసుకొని పెట్టుకున్నానండి. తర్వాత వెల్లుల్లిని దంచి పక్కన పెట్టుకుంటున్నాను పోపు వేసుకోవడానికి. తర్వాత నేను ఎప్పుడూ వెల్లుల్లిని పోపులోకి ఫ్రెష్గానే దంచుకుంటానండి. ఇది స్టోర్ చేసి పెట్టుకోను. అల్లం వెల్లిపాయ కూడా దాదాపు ఫ్రెష్గానే దంచుకుంటాను. అప్పుడప్పుడు మాత్రమే నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను. తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని, లావు పచ్చిమిర్చి తీసుకొని నేను వాటి మీద మంట పైన కాలుస్తున్నానండి. ఇవి బాగా కాలిన తర్వాత రోట్లో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని దంచుకోవాలండి. దంచుకొని ఈ దంచినటువంటి మిశ్రమాన్ని మనం ఫ్రెష్గా తీసి పెట్టుకున్నటువంటి ఆ చింతపండు రసంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. కొందరు మిర్చిని కట్ చేసి పోపులో వేసి కూడా చేసుకుంటారు. చాలా రకాలుగా చేస్తారు. నేను మాత్రం ఇలా మిరపకాయలను కాల్చి ఉప్పు వేసి దంచి ఇందులో పులుసు లోపల కలిపి చేస్తాను. ఇది బాగా అలవాటు అయిపోయింది.
ఈ టేస్ట్కి బాగా అలవాటు అయిపోయినాం కాబట్టి దీన్ని మార్చుకోలేకపోతున్నాం. తర్వాత దీనికి పోపు పెట్టుకోవాలండి. ఈ పోపు కోసం చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ వేడాక ఆవాలు, జీలకర్ర, మిరపగింజలు, దంచి ఉంచుకున్నటువంటి వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి రెండు ఫ్రై అయ్యేంత వరకు చిన్న మంట మీద ఈ పోపు మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మనం ఈ పోపుని ఇంతకుముందు కలిపెట్టుకున్నటువంటి చింతపండు రసం లోపల పోపు వేసుకుంటే ఈ పచ్చి పులుసు రెడీ అండి. ఇంకా ఇందులో ఆవాల పొడి వేసుకోవాలండి. ఇందులో కొద్దిగా చల్లారిన తర్వాత ఆవాల పొడి వేసుకోవాలి. తర్వాత సన్నగా తరుక్కున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే పచ్చి పులుసు రెడీ. చూసారా, ఈరోజు చేసిన కూరలు. తర్వాత అన్నం కూడా పెట్టండి పొయ్యి మీద. అన్నం కూడా రెడీ అయిపోయింది. వేడివేడిగా అన్నం రెడీగా ఉంది. ఇప్పుడు టేస్ట్ చేద్దామండి. ఫస్ట్ మిరపకాయ కూర పెట్టుకొని వేడివేడి అన్నం పెట్టుకొని టేస్ట్ చేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. అసలు కమ్మగా ఉంటుంది. ఎంత తిన్నా కానీ అసలు కడుపు నిండుతుంది, కానీ మనసు మాత్రం నిండేదండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా తినాలనిపించేంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పచ్చిపులుసుతో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియోను చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్.